హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీకు పెళ్ళి లేదా ఫ్రెండ్ లేదా లివింగ్ రిలేషన్ లేదా ఉద్యోగం కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు ఎవరైనా మొదటి పెళ్లి సంబంధం కోసం లేదా రెండో పెళ్లి సంబంధం కోసం మంచి వధువును వెతుకుతూ ఉంటే ఈ రోజు మనకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని చూడండి. మీకు ఈ అమ్మాయి కుటుంబపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఒక మంచి జీవిత భాగస్వామి దొరికినట్లు అవుతుంది. ఎటువంటి అబ్బాయిని ఈమె పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో తెలుసుకుందాము. ఈ అమ్మాయి పేరు చంద్రకళ. ఈమె పెళ్లి సంబంధం హైదరాబాద్ నుండి వచ్చింది. బిఏ వరకు చదువుకున్నారు. 43 సంవత్సరాల వయసును కలిగి ఉన్నారు. కానీ పిల్లలైతే ఈమెకు లేరు. భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది అని చెప్పారు. ఈమెది ఒక విధవ పెళ్లి సంబంధంగా ఉంది. రెండో పెళ్లి కోసం ఒక మంచి మనసున్న అబ్బాయిని వెతకమని మనకు చెప్పారు. ఈ అమ్మాయి ఒక చిన్న గ్రామంలో పుట్టింది. ఈమెకు పెళ్ళైన తరువాత భర్తతో పాటు హైదరాబాద్కు వచ్చింది. ఈమె భర్త రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ చాలా ఆస్తిని సమకూర్చాడు. కానీ పిల్లలు మాత్రం ఈమెకు పుట్టించలేకపోయాడు. అయినా సరే ఈ అమ్మాయి భర్తతో జీవితకాలం జీవించాలని ఆశపడింది. ఈ లోకంలో మనిషి ఆశపడిన ప్రతిదీ జరగకపోవచ్చు. ఈమె భర్తకు ఉన్నట్టుండి కిడ్నీ సమస్య వచ్చింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే చివరకు ఎటువంటి ప్రయోజనము లేకుండా పోయింది. ఈమె భర్త చనిపోయి సుమారు 6 సంవత్సరాలు అయ్యింది అని చెప్పారు. రెండో పెళ్లి మీద అయితే ఈమెకు ఆశ లేదు. కానీ ఈ మధ్యనే మన యాడ్ చూశారు. ఒక మగతోడు కావాలనే ఆశ కలిగిందని మనకు చెప్పారు. పెళ్లి చేసుకునే అబ్బాయికి చాలా మంచి భవిష్యత్తు ఇస్తాను అని ఈమె అంటున్నారు. ఒకసారి మీరు ఈమెతో మాట్లాడితే ఈమె సున్నితమైన మనసు మీకు అర్థమవుతుంది. నిజాయితీపరుడైన అబ్బాయిని చూపించమని మనకు చెప్పారు. మీరు ఈమెను పెళ్లి చేసుకుని ఈమె ఇంటిని ముందుకు నడపాలి. హిందూ క్యాస్ట్లో అబ్బాయినే ఈమె చూపించమన్నారు. ఒకవేళ మంచి అబ్బాయి అయితే ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అని కూడా మనకు చెప్పారు. ఏ వయసు వారైనా ఈమెతో పెళ్లికి సిద్ధపడొచ్చు. వ్యాపారం చేయగలిగే తెలివితేటలు తప్పకుండా పెళ్లి చేసుకునే వారికి ఉండాలి అని ఈమె అంటున్నారు. ఈమెకున్న ఆస్తిని వృద్ధి చేయకపోయినా పర్వాలేదు, కానీ నాశనం చేయకుండా ఉంటే చాలు అని కూడా చెప్పారు. ఉద్యోగం లేని వారికి అలాగే వ్యాపారం చేయగలిగే తెలివితేటలు ఉన్నవారికి ఇది ఒక మంచి పెళ్లి సంబంధం అని చెప్పొచ్చు. ఎటువంటి చెడ్డ అలవాట్లు పెళ్లి చేసుకునే వారికి ఉండకూడదు. మద్యం తాగేవారు, సిగరెట్ తాగేవారు దయచేసి ఈమెకు కాల్ చేయకండి. లివింగ్ రిలేషన్ గురించి కూడా ఈమెతో మాట్లాడొద్దు. ఒక మంచి రీసెంట్ ఫోటోను ఈమెకు వాట్సాప్లో సెండ్ చేయండి. మీకు ఈ అమ్మాయిని ఏ విధంగా కలవాలో అన్ని డీటెయిల్స్ మేము మీకు సెపరేట్గా చెప్తాము. స్క్రీన్ మీద చూపించే అమ్మాయిని ఒకసారి చూడండి. చాలా అందంగా కనిపిస్తుంది. ఈమె మరలా తిరిగి సంతోషాన్ని పొందుకోవాలి అంటే మీలో ఎవరో ఒకరు ఈమెను పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెకు ఒక జీవిత భాగస్వామిగా ఉండాలి అనుకుంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.